హలో అండి, వెల్కమ్ టు జేవియన్ ప్రాపర్టీస్. సో ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు నేను అనేది వచ్చేసాను. సో ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, మనం 150 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేస్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నాము. ఈ హౌస్ అనేది మనకి G+1 తో కట్టడం జరిగింది. అలాగే మనకి పైన పెంట్ హౌస్ కూడా రాబోతుంది. సో G+1 విత్ పెంట్ హౌస్ అనేది 150 గజాలు వెస్ట్ ఫేస్ లో హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది కూడా ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. సో ప్రైస్ విషయం మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ముందైతే మనం ఇల్లు ఎలా ఉంది, దీని డైమెన్షన్స్ ఏంటి, హౌస్ లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్ని మనం దగ్గరుండి చెక్ చేసి మీ ముందుకి చూపెడతాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే రెగ్యులర్ ప్రాపర్టీస్ అనేది అస్సలు మిస్ అవ్వరు. వీడియోని లైక్ చేయండి. సో మీరు కనుక మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో మేము అనేది మీకు ప్రమోషన్ చేసి ఆ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ నెంబర్ అనేది మీకు కాంటాక్ట్ అయితే ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది, మీరు గమనించగలరు. సో మనం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది మీరు చూడండి. మొత్తం అవుట్ సైడ్ ఎలివేషన్ చూడండి, అద్భుతంగా అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు పైన పైన కూడా మనకి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వినాయకుని విగ్రహం ఇవ్వడం జరిగింది. అలాగే పైన 2 గ్లాసెస్ మొత్తం వుడెన్ కలర్ స్టైల్లో బయట ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు గేటు కింద మనకి ఇక్కడ స్టేర్ కేస్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సో కింద మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో ఒక కార్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ ఎలివేషన్ మొత్తం చూస్తారు కదా, మనం హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. టోటల్ గా పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. మనకి ఈజీగా ఒక కార్ పార్క్ అనేది పడుతుంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మనకి 2 BHK రావడం జరిగింది. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మంచి బయట టైల్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఈ మార్బుల్, ఈ టైల్స్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇల్లు అనేది మీకు ఈ రోజు తీసుకొచ్చాను. సో ఇది మీరు చూడొచ్చు, ఇది టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం డోర్ అనేది టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. పైన గ్లాస్ ఇచ్చి వినాయకుడు బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ డిజైన్ తో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ 3 feet సెట్ బ్యాక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. హౌస్ సరౌండింగ్స్ మొత్తం మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బోరు మీరు చూడొచ్చు. బోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బోర్ ఫెసిలిటీ, కృష్ణ వాటర్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. సో మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అనేది ఎలా ఉందో క్లియర్ గా చూసేద్దాం, పదండి. సో కింద మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, మొత్తం ఎంట్రీలోనే మంచిగా కింద మార్బుల్, మొత్తం వైట్ మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. అలాగే మీరు హాల్లో చూడొచ్చు, ఎక్సలెంట్ డిజైన్ తో, ఫాల్ సీలింగ్ డిజైన్ తో లైటింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదంతా టోటల్ వచ్చేసి హాల్ ఉంటుంది. క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. 150 గజాల్లో చాలా పెద్దగా రూమ్స్ కూడా చాలా మంచిగా రావడం జరిగింది. మీకు డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే 30x45 డైమెన్షన్స్ తో ఈ హౌస్ అనేది కట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ కిచెన్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ అండ్ పూజ గది ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఒకటి గమనించగలరు, ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు, రెంటల్ కి ఇవ్వచ్చు ఈజీగా. 9K వరకు రెంట్స్ అనేది ఈ ఏరియాలో డిమాండ్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గ్రానైట్ కిచెన్ బండ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజ గది కూడా ఇవ్వడం జరిగింది గ్రౌండ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా డైనింగ్ ఏరియాకి కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. మన కామన్ గా ఇక్కడ మాకు బయట ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఒక వాష్రూమ్ ఉంటుంది. టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో 2 bedrooms లో ఒక బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉంటుంది, 2 bathrooms ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. మీరు చూసుకోవచ్చు, మనకు ఒక రూమ్ మొత్తం ఒక కలర్ పెయింటింగ్ తో వేయడం జరిగింది, పిస్తా కలర్ పెయింటింగ్ తో వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. మంచిగా డిజైన్, ప్రతి రూమ్ లో డిఫరెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు. లోపల బెడ్రూమ్ లోపల ఏమైనా సామాన్లు ఇక్కడ లొకేట్ చేసుకోవచ్చు. దీనికి అనుకునే మనకి బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇది టోటల్ గా వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ లొకేట్ చేసుకోవచ్చు, ఇండియన్ స్టైల్ బాత్రూమ్ మీకు ఎలా కావాలంటే అలా లొకేట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. ప్రతి ఒక్క రూము డైమెన్షన్స్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది అన్నమాట. ఒక విండో ఇవ్వడం జరిగింది, ఒక యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రెంటల్ పర్పస్ కోసం కూడా చాలా పెద్ద హాలు, అలాగే 2 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. సో ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది చెప్తున్నారు. మనకి ప్రజెంట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. మార్కెట్లో ఈ ప్రైస్కి 150 గజాలలో ఎవరు అమ్మట్లేదండి. 150 గజాలు మంచి అద్భుతమైన ప్రైస్తో అమ్ముతున్నారు వీళ్ళు. ఈ వీడియో మీకు ఈ ఇల్లు కనుక మీకు నచ్చలేదు అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మనకి దొరకవు. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను. నేను రేట్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది, అది ఒకటి చూసేసి పెంట్ హౌస్ కూడా చూసిన తర్వాత మన రేట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. కింద మొత్తం మనకి ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి బయట మార్బుల్ కూడా సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా యూజ్ చేస్తారో ఇలా ఇక్కడనే మంచి కలర్తో మార్బుల్ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ డోర్, టేక్ డోర్, ఫుల్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ మొత్తం గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్తో గ్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 feet సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి కారిడార్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ మొత్తం కారిడార్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ హౌస్ అనేది ఎలా ఉందో చూసేద్దాం చూడండి. సో నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎంట్రీలోనే మనకి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తో చూసుకోవచ్చు. మొత్తం హారిజెంటల్గా మంచి హాల్ ఉంటుంది. అక్కడ టీవీ యూనిట్ లొకేట్ చేసుకోవచ్చు. మీరు ఫర్నిచర్ చేయించుకుంటే చాలా బాగా అనేది రావడం జరుగుతుంది. టీవీ యూనిట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది అనమాట. సో ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, లైటింగ్స్ మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు వీడియోలోనే చూపెడుతున్నాను. ఎక్కడ మిస్ చేసుకోకండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా చూపెడుతున్నాను. డైనింగ్ ఏరియా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఓనర్ కొనుక్కునే హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను. ఇది డైనింగ్ ఏరియా. సో 150 గజాలు మంచి అద్భుతమైన డైమెన్షన్స్ 30x40 డైమెన్షన్స్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూజా గదికి డోర్ ఇవ్వడం జరిగింది. పూజా గది అనేది చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగింది. ఈజీగా 4 members సిట్టింగ్ చేయొచ్చు ఈ పూజా గదిలో. ఒక డోర్, ఎస్పెషల్లీ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టుముట్టు టైల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మీకు డోర్ క్లోజ్ చేసి చూపెడతాను చూడండి. సో ఇది డోర్ అనమాట. డోర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లోజ్డ్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఎల్ షేప్లో మంచి సఫిషియంట్ సెల్ఫ్తో ఒక చిన్న మంచిగా సూటబుల్ అయ్యే కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒక గ్రానైట్ మీరు చూసుకోవచ్చు, ఎల్ షేప్లో గ్రానైట్ రావడం జరిగింది. టైల్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాల్కనీ ఉంటుంది. డైనింగ్ ఏరియా బిసైడ్లో బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మీరు వాషింగ్ మిషన్, వాష్ ఏరియాస్ లొకేట్ చేసుకోవచ్చు. ప్రతి హౌస్లో బాల్కనీ అనేది కామన్గా మనకి డైనింగ్ ఏరియా బిసైడ్లోనే రావడం జరుగుతుంది. ఈ హౌస్లో కూడా అలాగే రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూసుకోవచ్చు. అద్భుతమైన వెంటిలేషన్తో మంచి డిఫరెంట్ టైల్స్ డిజైన్స్తో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో సేమ్ ఒకటే కలర్తో మనకి హౌస్ అనేది ఈ రూమ్ అనేది పెయింట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, డిఫరెంట్ డిజైన్. ఈ రూమ్లో సపరేట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్లో ఒక డిఫరెంట్ డిజైన్స్ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వాష్ ఏరియా, మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా కావాలంటే మీరు లొకేట్ చేసుకోవచ్చు. ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది బాత్రూమ్కి, దీనికి కనెక్టింగ్ బెడ్రూమ్కి. ఒక నార్మల్గా స్మెల్ కూడా రాకుండా బాత్రూమ్ది ఇక్కడ బెడ్రూమ్కి స్మెల్ పొల్యూట్ అవ్వకుండా ఒక మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. మీరు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో లొకేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వెస్ట్రన్ స్టైల్ లేదంటే ఇండియన్ స్టైల్లో కావాలన్నా కూడా ఇండియన్ స్టైల్లో మీరు లొకేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు డోర్స్ కూడా చూసుకోవచ్చు. డోర్స్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి డిజైన్స్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ డోర్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో
ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు, దీని బిసైడ్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి డైమెన్షన్స్తో రావడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజెస్తోనే ఉంటుంది. సో చాలా పెద్దగా రూమ్స్ అనేవి ఎక్స్పెషల్లో ఈ హౌస్లో రూమ్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగింది అనమాట. ఒక విండో యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఒక మంచి హౌస్ కోసం మీరు ఎవరైతే చూస్తున్నారో చాలా తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. మరి రేటు కూడా తక్కువ చెప్పడం కాకుండా ఇంకా నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. సో టోటల్గా ఇది మంచి వెంటిలేషన్తో మీరు ఎక్కడ చూడండి, ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడ సైడ్ నుంచి సరౌండింగ్ మొత్తం వెంటిలేషన్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ కూడా మనకి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్లో కూడా నార్త్ ఫేసింగ్తో కూడా డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. సో హౌస్ అనేది చాలా అంటే చాలా వెంటిలేషన్ ఉంటుంది. సో ఇది టోటల్గా హౌస్ అనేది. సో మీకు పైన పెంట్ హౌస్ ఉంది, పైన పెంట్ హౌస్ కూడా మీకు క్లియర్గా చూపెడతాను రండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం టెర్రస్ పైకి వచ్చేసాము. ఇక్కడ మీకు ఇక్కడ ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ముందర ఎలివేషన్ కోసం ఈ ఆర్చ్ అనేది చాలా యూజ్ అవుతుంది. హౌస్ ఒక లుక్ అనేది ఈ ఆర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బయట నుంచి అవుట్ సైడ్ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 150 గజాలలో G+1 కాకుండా పెంట్ హౌస్ కూడా కట్టడం జరిగింది. అదొక ఈ హౌస్ కి ఎక్స్పెషల్ థింగ్ అనమాట. మళ్ళీ రేటు కూడా నార్మల్ రేట్ కాదండి, చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నారు. అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రేటు విన్నాక మీరు అదే అంటారు. ఇక్కడ రెగ్యులర్ గా జరిగే 150 గజాలకు ఒక రేట్ ఉంది. ఇక్కడ ఈ ఓనర్ అనేది 150 గజాలకి ప్లస్ G+1 విత్ పెంట్ హౌస్ చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నారు రేటు. సో ఇక్కడ మీరు చూద్దాం పెంట్ హౌస్ అనేది ఎలా ఉందో. పెంట్ హౌస్ లో కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మళ్ళీ పెంట్ హౌస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగింది. మనకి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. ఇది కూడా మినిమం ఒక కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా కట్టారో అలా కట్టడం జరిగింది అనమాట. కిచెన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, పెంట్ హౌస్ కి ఇంత పెద్ద కిచెన్ ఎవరు ఇవ్వరు. సో ఇక్కడ ఈ బిల్డర్స్ అనేవి మనకి ఎలా కట్టారో చూడండి హౌస్ అనేది. సో ఇక్కడ మొత్తం మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఇంత పెద్ద కిచెన్ అనేది ఎవరు ఇవ్వరు, పెంట్ హౌస్ లో కూడా ఎవరు ఇవ్వరు. అంత పెద్ద కిచెన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. పెంట్ హౌస్ దగ్గర లేదంటే ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. పెంట్ హౌస్ లో కూడా ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. అదొక ఎస్పెషల్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. పెంట్ హౌస్ లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇవ్వడం జరిగింది పెంట్ హౌస్. సో ఫాల్ సీలింగ్ డిజైన్, రూమ్ చూడండి ఎంత పెద్దగా రావడం జరిగిందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రూమ్ ఎంత పెద్దగా రావడం జరిగిందో, సెల్ఫ్స్ తోటి ఒక విండో తోటి మంచి వెంటిలేషన్ తోటి ఇవ్వడం జరిగింది. సో చూసారు కదండి హౌస్, మీకు ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అలాగే పెంట్ హౌస్ కూడా మీకు క్లియర్గా చూపించాను. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా రేట్ అనేది. సో రేటు గురించి వచ్చేస్తే 1,25,00,000 నెగోషియబుల్ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ రేటు. బయట మార్కెట్లో 150 గజాలు ఓన్లీ G+1 1,60,000 వరకు పోతుంది. కాకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఈ హౌస్ అనేది ఎక్స్పెషల్గా G+1 ప్లస్ పెంట్ హౌస్ తో పాటు ఉన్నా కూడా 1,25,00,000 చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో చెప్తున్నారు. సో ఈ హౌస్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి, వెంటనే వచ్చి చూడండి, మీకు నచ్చితే చూడండి, వెంబడే హౌస్ అనేది బుక్ చేసుకోండి. ఇంత తక్కువ ధరలో ఎక్కడ అనేది రాదనమాట. 1,25,00,000 ప్లస్ నెగోషియబుల్ చూడ చెప్తున్నారు ఓనరు. సో మీకు ఎక్కడ ఎలాంటి డౌట్ ఉన్నా పైన మీకు నెంబర్ ఇస్తున్నాను, స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు దగ్గరుండి సైట్ విజిట్ అనేది చేపిస్తాము. మీకు హౌస్ దగ్గరుండి క్లియర్గా చూపించి ఓనర్ తోటి రేట్ కూడా నెగోషియేట్ చేసి మీకు హౌస్ అనేది మన JVN ప్రాపర్టీస్ ఛానల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో ఎక్కడ మిస్ చేసుకోకుండా చూడండి. సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి ముందుకు వెళ్తుంది. చాలా మంది చూస్తారు, చూసి వాళ్ళన్న ఇల్లు సొంతం చేసుకుంటారు. సో మీరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, JVN ప్రాపర్టీస్.